అసలు శనీశ్వరుడి ప్రభావం వద్దు వద్దు అనే వాళ్ళకే అధికంగా ఉంటారు. కానీ శనీశ్వరుడిచ్చే విశేషాలను తెలుసుకుంటే శనీశ్వరుడిని చూసి భయపడం, ఆయన్ని ఆరాధిస్తాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చర్యం అంటారు. నీలాంజనం అంటే నల్లటి కాటుకు రూపంలో ఉండేవాడని, రవిపుత్రం అంటే సూర్యుని పుత్రుడని, యమాగ్రజం అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ సంభూతం అంటే ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనికి నమస్కరిస్తున్నాము అని అర్థం. ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని మనం ఎప్పుడు శని 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 అని పిలవకూడదు, శనీశ్వరుడు అని మాత్రమే అనాలి. ఈశ్వర శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శనీశ్వరుణ్ణి ఈశ్వరుడు అంటాం, మహేశ్వరుడు అని కూడా అంటాం. అలాగే వెంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకటేశ్వరుడు అని ఉంది. ఈశ్వర శబ్దం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా ఉన్నారు. శనీశ్వరుడు అంటే భయపడాల్సిన అవసరం లేదు. నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం, శనీశ్వరుడికి ప్రీతికరమైన చిమ్మలి నివేదన చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. తద్వారా శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే దోషాలు తొలగి యోగ ఫలితాలు లభిస్తాయి. ఇక శనీశ్వరుని ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా ఆయన పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది. శని ప్రభావం రావాలని ఎవరూ కోరుకోరు. కానీ శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించినా దానికి 100 రెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే వెళ్తాడు. శనీశ్వరుడి ప్రభావం వద్దనుకుంటే యోగం, ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే. శనీశ్వరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి పూజించండి, శివారాధన చేయండి. హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.